పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు పవిత్ర ఆదివారం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మరణాన్ని జయించి సజీవుడుగా లేచిన పునరుత్థాన పవిత్ర దినం. ఉదయమే ఆ జీవాధిపతి పాదముల చెంత మన హృదయములను సమర్పించుకుందాం. మరణమును గెలిచిన ఓ పునరుత్థాన యేసు ప్రభువ, ఈ పరిశుద్ధ ఆదివారపు వెలుగును బట్టి మీకు స్తోత్రములను చెల్లించుచున్నాము. ప్రభువా, ఈరోజు మా కుటుంబములలో ఉన్న ఆందోళనలను, నిరాశలను, వ్యాధులను, అనారోగ్యములను బద్దలు కొట్టి మీ నూతన జీవాన్ని, సంతోషమును మాకు ప్రసాదించండి. ఈరోజు మేము పాల్గొనబోయే పవిత్ర దివ్య బలి పూజ మాకు ఆత్మీయ ఆహారముగా ఉండునుగాక. మీ బలిపీఠము చెంత ఆత్మీయ శక్తిని పొందుకుంటూ మా హృదయములను ఆత్మీయముగా బలపరచండి. ఈరోజంతా మీ పునరుత్థాన వెలుగు మా కుటుంబములను ప్రజ్వరిల్లజేసి మమ్ములను, మా బిడ్డలను కాచి కాపాడునుగాక. 118వ కీర్తన 24వ వచనంలో చెప్పబడినట్లు, ఇది ప్రభువు ఏర్పాటు చేసిన దినము, మనము ఉత్సవము చేసుకొని ఆనందించుదాము. అవును ప్రియమైన వారలారా, ఈరోజు లోకపు పనులన్నీ ప్రక్కన పెట్టి మీ కుటుంబములతో కలిసి పవిత్ర దివ్య బలి పూజలో పాల్గొనండి. దేవుని ఆశీర్వాదములను మూట కట్టుకోండి. సజీవుడైన క్రీస్తు ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. ఈ పవిత్ర ఆదివారం పునరుత్థాన ప్రభువు శాంతి, ఆనందం మీ కుటుంబములలో ఎల్లప్పుడూ ఉండునుగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.